మేడారం జాతరలో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మేడారంలో 4000 మంది పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయిస్తున్నామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అసలైతే ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో భాగంగా కార్మికులకు దినసరి కూలీతో పాటు భోజనం, వసతి సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. స్థానిక అధికారులు కార్మికులకు కనీస సౌకర్యాలైన గూడు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. 251 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని కార్మికులు మండిపడుతున్నారు. మేము కోదాడ నుంచి వచ్చినామండి. ఇలాంటి వారం రోజులకి 4 డ్యూటీలు వేశారు. నిన్న పొద్దుగూలు ఇంటికన్నా ఉన్నాం. మాది మేము వండుకొని తింటున్నామండి. అన్నం లేదు, అన్నం పెట్టులేదు, ఏం లేదు. మాది మేము వండుకొని తింటున్నాం. ఎంతమంది వచ్చారు? మేము 17 మంది వచ్చినాం. లేదు. కాకపోతే ఇక ఎవరో శాతకన్నమ్మ అడకొచ్చుకొని తింటుందండి. ఏ అధికారులు మాకేం తెలుసండి. మేము వచ్చిందే కొత్త. మిమ్మల్ని తీసుకొచ్చిన ఆసామిని అడగలేదా? ఇంకా ఆమెను ఏం అడుగుతా, వండుకొని తిన్నానమ్మా అంటుంది. మీరు ఎంతమంది వచ్చారు? మేము 17 మంది వచ్చినాం మొత్తం. 2 డ్యూటీల మీద 700 ఇస్తానండి. అయితే ఒక డ్యూటీ వేస్తుర్రు, రేపు అని అంటురండి. మాది మేము వండుకొని తింటున్నాం. ఇంటికాంచి బియ్యం, కారం అన్నీ పోసుకొచ్చుకున్నాం. చిన్న గ్యాసులు, పెద్ద గ్యాసులు అన్నీ తెచ్చుకోరు. మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలండి అన్నాను.